అండ్ ముఖ్యంగా పేరెంటింగ్ గూడా ఇక్కడ చాలా రోల్ ప్లే చేస్తుంది. చాలా, చాలా. కిడ్స్ పైన గానీ, అవును. పెరుగుతున్న యూత్ మైండ్ పైన గానీ, అవును. వాళ్ళున్న తీరు, వాళ్ళెలా ఉంటున్నారు ఇంట్లో, వాళ్ళెలా మెయింటైన్ చేస్తున్నారు వేరే వాళ్ళతో రిలేషన్స్ అనేది అవును. వీళ్ళ పైన ఎఫెక్ట్ పడుతది. అవును. సో, ఆ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా పేరెంటింగ్ రోల్ అనేది చాలా చాలా డౌన్ ఫాల్ అయిపోయింది ఇంకా అవును. ఈ రోజుల్లో. సో, అది ఇంకొకటి ఎక్స్‌ట్రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్స్ అనేదే బర్డెన్ ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌కి, ఎర్త్‌కి. అవును. ఇది మీరేమంటారు? పేరెంటింగ్‌లో యాక్చువల్‌గా మారుతున్న కాలంతో పాటు అన్నీ మారుతాయి కాబట్టి పేరెంటింగ్ కూడా మారుతుంది. హ్మ్. హ్మ్. మనందరం నేను ఏమని చెప్తానంటేనండి, మారుతున్న కాలంతో పాటు మారడమే ఇక్కడ అసలైంది. హ్మ్. హ్మ్. పేరెంటింగ్‌లో కూడా నేనైతే ఏమంటానంటే, పిల్లలకి ఒకప్పుడు మనం వాల్యూ సిస్టమ్ నేర్పేవాళ్ళం. ఇవాళ నేర్పట్లేదు అనేది కూడా రాంగ్ అండి. హ్మ్. ఇవాళ నేర్పే పరిస్థితిలో మనందరం లేము. హ్మ్. ఎందుకంటే పేరెంటింగ్ మారింది. హ్మ్. మన జీవితాలు మారినాయండి. ఇప్పుడు హ్మ్. ఉదాహరణకి ఒక వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుకుందామండి. అతను నైట్ డ్యూటీ అనుకుందాం. ఈవినింగ్ 6కి వెళ్తాడండి. మార్నింగ్ 6కి వస్తాడు. అవును. అతని యొక్క పేరెంటింగ్‌కి మనం కొన్ని ఏమైనా రూల్స్, రెగ్యులేషన్స్ చెప్తే అతనికి వర్కౌట్ కావు. హ్మ్. కొంతమంది మీ సర్కిల్‌లో కూడా ఉండుంటారండి. దాదాపు 20, 30 ఏళ్లుగా నైట్ డ్యూటీ మాత్రమే చేస్తారు. అవును. ఇప్పుడు పత్రికలో జర్నలిస్టులు ఉంటారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. జర్నలిస్టుల్లో మీకు నైట్ అంటే ఏంటి, మెయిన్ పేజీ చూసే వాళ్ళందరూ కూడా కనీసం తెల్లారగట్ట 2 వరకు ఉండాలి ఆఫీస్‌లో. హ్మ్. అట్‌లీస్ట్ 1:00 పోనీ అనుకుంటే. హ్మ్. అంటే ఎవ్రీ డే అతను నైట్ 2:00 కానీ ఇంటికెళ్ళాడండి. హ్మ్. అది కూడా ఇల్లు దూరం అయితే 7:30 అవుతుందిగా. అప్పుడు ఎళ్లి పడుకోవాలి కదా! మార్నింగ్ 6:00 పిల్లలు లేచి ఎళ్ళిపోతే గనక పిల్లలకి ఇతను ఫేస్ చూపిస్తాడా? పోనీ అలా కాదు చెప్పి పిల్లలు లేచిన తర్వాత మళ్ళీ ఇతను లేస్తే నిద్రాభంగం అవుదా? ఇవన్నీ అయ్యేసరికి మళ్ళీ ఈవినింగ్ 4:00 అయిపోతుంది. ఆఫీస్‌కెళ్ళడానికి డ్యూటీ వచ్చేస్తుంది. మరి మరి అవుతుంది. నేననేది ఇక్కడ టైం ఎంత ఇస్తున్నారనే దానికన్నా, ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళ ముందు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అవతల వాళ్ళతో గానీ, రిలేషన్స్ వైఫ్‌తో గానీ, ఇంట్లో ఉన్న వాళ్ళతో గానీ, ఫోన్‌లో ఎలా మాట్లాడుతున్నారు, ఇది చాలా ఆ! ఇది డీప్‌గా మంచి గమనిస్తారు. వ్యాలిడ్ పాయింట్ అండి ఇది. యాక్చువల్‌గా ఏంటంటే, మన ఇళ్లల్లో మన లాంగ్వేజ్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ మారిపోయినాయి. హ్మ్. ఆ మారిపోవడానికి కూడా కారణం మళ్ళీ సొసైటీయే. హ్మ్. ఇవాళ మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా పెట్టండి, ఎవ్వరైనా బాగా మాట్లాడే వ్యక్తిని చూస్తున్నామా మనం. హ్మ్. నిజంగా బాగా మాట్లాడే వాళ్ళ వీడియోలు ఎవరు చూడట్లేదుగా. హ్మ్. బండ బూతులు తిట్టుకునే వాళ్ళ వీడియోలు చూస్తున్నామండి మనం ఇవాళ. కరెక్ట్. సో, ఆటోమేటిక్‌గా ఈ బూతులు లేతే ఇలాగా పార్లమెంటరీగా మాట్లాడడం తప్పు కాదని మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఫిక్స్ అయిపోయాం. అలా ఫిక్స్ అయిపోయి మన యొక్క నెక్స్ట్ జనరేషన్ అంటే మన పిల్లలకి వాళ్ళకి కూడా మనం ఇచ్చేస్తున్నాం. వాడు కూడా అలవాటైపోయాడు. అవును. సో, అందుకని ఎవరికి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పిల్లల్ని గౌరవించాలి. భార్య అంటే వైఫ్ అంటే ఇక్కడ నా ఉద్దేశం ఉమెన్. హ్మ్. హ్మ్. ఉమెన్‌ని గౌరవించాలి. అమ్మ కావచ్చండి, భార్య కావచ్చు, కూతురు కావచ్చు. గౌరవించాలి. అవును. ఇంటికొచ్చిన వాళ్ళు ఎవరన్నా గౌరవించాలి. కనీసం ఇంట్లో పని చేస్తే పని మనుషుల్ని పని చేసే మనుషులుగా కాకుండా మనుషులు పని చేస్తున్నారు అని చూడగలగాలి. అవును. సో, ఇవన్నీ ఆబ్వియస్‌గా హ్యూమన్ వాల్యూ సిస్టమ్‌లో భాగమే. ఆ హ్యూమన్ వాల్యూ సిస్టమ్ మాత్రం డీగ్రేడ్ అయింది. అది పేరెంటింగ్‌లో కూడా డీగ్రేడ్ అయింది. పేరెంటింగ్ ఎప్పుడు పేరెంట్స్‌కే తెలియనప్పుడు వాళ్ళు పిల్లలకి ఏం నేర్పుతారు? ఎగ్జాక్ట్‌లీ.